నమస్తే వెల్కమ్ టు వీనిస్ కుడివాడ ముందుగా హెడ్లైన్స్ డెంగ్యూ మహమ్మారి నివారణకు ప్రజలు కూడా అధికారులకు సహకరిస్తూ శుభ్రత పాటించాలని కోరిన ఎమ్మెల్యే రాము మన గుడివాడను క్లీన్ గుడివాడగా మార్చుకునేందుకు ప్రజలు సైతం స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరిన ఎమ్మెల్యే రాము కృష్ణా జిల్లా ఎస్పీగా నేడు బాధితులు స్వీకరించిన నూతన ఎస్పీ గంగాధరరావు గౌరవ వందనంతో ఎస్పీకి ఘన స్వాగతం పలికిన సిబ్బంది శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా విధులు నిర్వర్తిస్తామని తెలిపిన ఎస్పీ అమృత పథకం కింద మంచినీటి పైప్లైన్ పనులపై అధికారులతో కాంట్రాక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే రాము ప్రజలకు 2 ఫుట్ల సురక్షితమైన మంచినీటిని అందించేలా వేగంగా పనులు పూర్తి చేయాలంటూ ఆదేశం డెంగ్యూ మహమ్మారిని తరిమి కొట్టేందుకు ప్రభుత్వ అధికారులతో పాటు ప్రజలు కూడా సంసిద్ధం కావాలని ఎమ్మెల్యే వెనగళ్ల రాము పిలుపునిచ్చారు మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని ముఖ్యంగా వర్షపు నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించడం జరిగింది దోమల నిర్వహణకు ఇప్పటికే మున్సిపల్ శాఖతో సమీక్ష సమావేశం నిర్వహించి ఏర్పాటు చేయడం జరిగిందని ప్రజలు కూడా జాగ్రత్తలు వహించాలని సూచించారు. గుడివాడ నియోజకవర్గ పౌరులందరికీ నమస్కారం. వర్షాకాలం స్టార్ట్ అయింది. రకరకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ప్రజలందరికీ కొన్ని విన్నపాలు చేయదలుచుకుని ఈ మీటింగ్ పెట్టాను. మనమంతా శుభ్రంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకంగా ఈ కాలంలో డెంగ్యూ మహమ్మారి విపరీతంగా వ్యాపిస్తూ ఉంది. మీకు అందరికీ తెలుసు, అది డెంగ్యూ అనేది చాలాసార్లు చాలా సింపుల్గా వచ్చి పోతుంది, కానీ జ్వరం వచ్చి కానీ ఇందులో కొంతమంది సడన్గా అవయవాలన్నీ అన్నిటికీ ఈ వ్యాధి వ్యాపించే అవకాశం ఉంది కొన్నిసార్లు. సో అందరూ దయచేసి దీన్ని తక్కువగా అంచనా వేయకుండా, ఒకవేళ డెంగ్యూ వ్యాధి సూచనలు కనపడితే మీరు తప్పకుండా వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్ని ఇలాంటి వాటిని మీరు వెంటనే రీచ్ అవ్వండి. లేదా ఏదో ఒక హాస్పిటల్కి తప్పకుండా వెళ్ళి మీరు ఒకసారి అది నివారణ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి మనకి చర్యలన్నీ తీసుకొని మీరు తప్పకుండా, అలాగే రాకుండా ఉండటానికి మొత్తం అందరికీ బాగా హెవీగా వ్యాపించకుండా ఉండటానికి వివిధ రకాల చర్యలు చేపట్టాం. శాఖాధికారులందరితోనూ సమావేశాలు నిర్వహించి ఈ దోమలు అనేవి నిల్వ నీటిలో ఎక్కువగా వస్తాయి కాబట్టి ఎక్కడా నీరు అనేది లేకుండా ట్రై చేస్తానికి పూర్తిగా మా ప్రయత్నాలు పూర్తిగా చేస్తూ ఉన్నాం. సిల్ట్ రిమూవల్ జరుగుతూ ఉంది. సిల్ట్ రిమూవల్ జరిగిపోతే ఇన్నాళ్ళ నుంచి 5 ఏళ్ల నుంచి సిల్ట్ రిమూవల్ చేయక మన డ్రైన్స్ అన్నీ పూడుకుపోయి ఉన్నాయి. డ్రైన్స్ పూడుకుపోయి ఉండేసరికి డ్రైన్ వాటర్ ఎటలాలో తెలియక అది రోడ్డు మీదే ఉంటుంది. అసలు డ్రైన్లు కూడా పొంగి పొరలి బయటకు వచ్చేసే పరిస్థితులు ఉన్నాయి. సో అందుకని ఇప్పుడు డీసిల్టింగ్ మొదలెట్టాం. డీసిల్టింగ్ మొదలెట్టిన కాడి నుంచి మంచి ఫలితాలు వస్తూ ఉన్నాయి. ఎక్కడైనా నీళ్ళు కనపడిన చోట కూడా నాకు సాధ్యమైనంత వరకు నీరు ఎక్కడ నిలువ ఉండకుండాను నుంచోకుండాను మా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఇంకా డీసిల్టింగ్ పూర్తి కాలేదు కాబట్టి కొన్ని చోట్ల ఇంకా అలాగే నిలుతూ ఉంది, కొంచెం మిగిలిపోతూ ఉంది. సో బట్ డీసిల్టింగ్ మాత్రం పూర్తిగా జరిగేటట్టుగా మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. అలాగే మీరు కూడా మీ దగ్గరలో నిల్వ నీరు లేకుండా చేయాల్సిన బాధ్యత కానీ మీరు ఏమైనా ఉండేటట్లయితే మీరు చేయగలిగింది ఏదైనా ఉంటే చేసేయండి. లేదు అనుకుంటే ఈ మున్సిపల్ కార్పొరేషన్కి వచ్చి మీరు ఫిర్యాదు చేయండి. తప్పకుండా వెంటనే యాక్షన్ జరిగేట్టుగా కూడా మేము ప్రయత్నాలు మొదలెడుతూ ఉన్నాం. ఇది మీకు అందరికీ తెలిసిందే, దోమల ద్వారా వ్యాపిస్తుంది డెంగ్యూ అనే వ్యాధి. ఈ వ్యాధి నివారణకి ప్రత్యేకంగా మనం చేయగలిగింది ఏమీ లేదు. మనకల్లా నీళ్ళు అనేవి ఎక్కడ పడితే అక్కడ నిల్చుకోకుండా చేస్తే ఈ దోమలు వ్యాపించకుండా ఉంటాయి. దోమలు ఎప్పుడైతే వ్యాపించకుండా ఉంటాయో అప్పుడే మనకి డెంగ్యూ తగ్గుముఖం పడుతుంది. ప్రజలందరం కూడా మనందరం కలిసి దీని మీద ఏకలక్ష్యంతో పనిచేయాలి. ఏదో గవర్నమెంట్ అధికారులు వస్తారు, వాళ్ళు చేస్తారు, అది వాళ్ళ పని అనేది కరెక్టే, వాళ్ళకి జీతాలు ఇస్తున్నాము, వాళ్ళు చేస్తున్నారు. కానీ ఈ సమస్య అనేది మనకు వచ్చింది. సో అధికారులు చేసినా చేయకపోయినా కానీ సమస్యలో పడేది మనమే. సో అందుకని మనం కూడా యాక్టివ్ పార్ట్ తీసుకుందాం.
ఈ ప్రజల్లో కొంచెం మీరందరితోనూ చైతన్యవంతులు చేస్తానికి కూడా ట్రై చేయండి. ఎక్కడ పడితే అక్కడ ఈ చెత్త పాడేసే అలవాటు గుడివాడలో మనం తగ్గించుకోవాల్సిందిగా అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. అలాగే ఈ మంత్ మొత్తం క్లీనింగ్ డ్రైవ్ చేపట్టాం. అంటే ప్రతిరోజు మధ్యాహ్నం 9 వార్డుల్లో ఒక్కొక్క వార్డుకి 5 ట్రాక్టర్లతోటి మొత్తం ఉన్న చెత్త చెదారం అంతా రిమూవల్ అంతా మొదలెట్టాం. దీని మీద ప్రతి ఒక్కరూ దయచేసి గుడివాడ నియోజకవర్గంలో ఉన్న పౌరులందరూ యాక్టివ్ పార్ట్ తీసుకుని మీరు కూడా దీనిలో భాగస్వాములై అట్లీస్ట్ వాళ్ళు చేస్తూ ఉంటారు. ఎక్కడెక్కడ ఉంది, ఎక్కడెక్కడ తీయలేదు, ఇంకెక్కడ తీయాల్సి ఉంది, వీటన్నిటిని కూడా మీరు పరిశీలించుకుని వారితో కలిసి వర్క్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. మనం ఈ శుభ్రంగా ఉంచుకోవాల్సింది మన పని. ఇది మన కోసం గుడివాడ నియోజకవర్గం శుభ్రంగా ఉండాలి అనే నా ఆశ. ప్రత్యేకంగా గుడివాడ టౌను అత్యంత దారుణమైన పరిస్థితిలో ఉంది. ఎక్కడ చూసినా కానీ చెత్త పడేస్తాం అలవాటు అయిపోయింది అందరికీ. ఈ అలవాటును మానుకుని ప్రతి ఇంటికి ప్రతిరోజు చెత్త తీసుకెళ్తానికి బండి వస్తుంది. ఆ బండిని వాడుకోండి. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ చెత్త బయట వేయొద్దు. మనం ఎంత శుభ్రంగా ఉంటామో మన పరిసరాలు కూడా అంతే శుభ్రంగా ఉండాలని మనం అనుకోవాలి. ఎప్పుడైనా కానీ ఇల్లు ఒకటే శుభ్రంగా ఉంటే సరిపోదు. మన ఇల్లు శుభ్రంగా ఉంచుకున్నంత మాత్రాన మనకి పరిసరాల్లో ఉండే, ఎందుకంటే దోమలన్నీ పరిసరాల నుంచే వస్తాయి. ఏదైనా కానీ వ్యాధులన్నీ పరిసరాల నుంచే వ్యాపిస్తాయి. మన ఇల్లు ఒకటి శుభ్రంగా ఉంచుకున్నంత మాత్రం సరిపోదు. ఎక్కడో దూరంగా వేస్తున్నాం కదా, అక్కడ మనకేమి రాదు అనేది నిజం కాదు. అక్కడి నుంచి మనకేమి హాని జరగదు అనేది నిజం కాదు. ఆ మూల మీద ఎక్కడైతే వేస్తామో అక్కడి నుంచి దోమలు ప్రయాణించి మన దగ్గరికి కూడా వస్తే మీరు అది గుర్తుపెట్టుకుని దయచేసి వెంటనే ఈ చర్యలు మీరందరూ సహకరించాలి. ఎందుకంటే గుడివాడలో అభివృద్ధి జరగాలి అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలా కష్టం. ఎందుకంటే కొన్ని కంపెనీస్తో మాట్లాడుతూ ఉన్నాను. వాళ్ళందరూ ఇక్కడ పెట్టుబడులు పెడతానికి రెడీగా ఉన్నారు. కానీ ఎవరిని ఇక్కడ తీసుకొచ్చే ధైర్యం చేయలేకపోతూ ఉన్నాం. ఎందుకంటే ఇంత మురిగ్గా ఉన్న ప్లేస్లోకి వచ్చి ఎవరు పెట్టుబడి పెడదాం అనుకోరు. సో మనందరం కూడా సహకరిద్దాం. అందరం కూడా ప్రభుత్వ అధికారులతో సహకరిద్దాం. ఈ నెల రోజులు క్లీన్లీనెస్ మంత్, నెలాఖరికల్లా గుడివాడ మొత్తం చెత్త చెదారం లేకుండా చేసే పూచి మున్సిపాలిటీ తీసుకుంది. వారు గ్యారంటీకి పనిచేస్తున్నారు. రోజు వాళ్ళతో పాటు మనం కూడా కూర్చుని పనిచేసి మన పని అవసరాలు అట్లీస్ట్ మనకు చూపించుకుని ఇక్కడ ఉందని చెప్పేసుకుని ఎక్కడ చెత్త ఉంటే అక్కడ జనాలు తీసుకెళ్ళి అది శుభ్రం చేయించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాను. ఒకసారి చెత్త అంతా తీసేసినంత మాత్రాన మనకి వెంటనే గుడివాడ బాగోదు. కనీసం నేను ఒక 2-3 నెలలన్నా పడుతుంది అనుకుంటున్నాను. ఇదే ప్రాసెస్ మళ్ళీ అక్కడ ఎవరో చెత్త వేయకుండా ఉండేటట్లయితే అదొక అలవాటు కింద మనం మార్చుకోవాలి. ప్రతి ఒక్కరూ దానికి అలవాటు కింద చేసుకుని ఎవరన్నా చెత్త వేసే వాళ్ళని కూడా డిస్కరేజ్ చేసుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడతా వేయొద్దు ఇక్కడ చెత్త అని మీరు మెత్తగానే చెప్పండి. ప్రజలు ఎవరిని కొట్టుకోమని చెప్పట్లేదు, ఫైటింగ్ చేయమని చెప్పట్లేదు. చెత్త వేసేట వాళ్ళందరికీ కూడా మనవి చేయండి, మీరు ఇక్కడ వద్దు. లేదు నేనైతే ఏం చేస్తానో తెలుసా, వాళ్ళ చేతిలో ఉన్న చెత్త తీసుకెళ్ళి నేనే ఎక్కడో సైడ్ వేసి వస్తానని చెప్పి ఇమ్మంటే వాళ్ళకి కుదరదండి. అక్కడే వేసే పరిస్థితి ఉంది. అంత చక్కగా మనం చేసుకుంటేనే అందరం కలిపి గుడివాడని బాగు చేసుకునే దీంట్లో నాతో పాటు ప్రయాణం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. డెంగ్యూని మనం అరికడదాం. అలాగే మనకి ఇతర అంటురోగాలు రాకుండా చేసుకుందాం. శుభ్రమైన గుడివాడ నీట్గా ఉండేటట్టుగా తయారు చేసుకుందాం. ఐ లవ్ గుడివాడ. మీరందరూ గుడివాడని అభిమానిస్తే నాతో పాటు ప్రయాణం చేయండి. ఈ ప్రయాణంలో భాగస్వాములు కండి. వి లవ్ గుడివాడ అని మన గుడివాడ పేరు ప్రఖ్యాతులు మళ్ళీ అద్భుతంగా కన్ఫిడెంట్ చేసుకుందాం. రండి, నాతో పాటు నడవండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కృష్ణా జిల్లా ఎస్పీగా ఆర్ గంగాధరరావు నేడు బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఎస్పీ కార్యాలయానికి విచ్చేసిన ఎస్పీ గంగాధరరావుకు పోలీసులు గౌరవ స్వాగతం పలికారు. అనంతరం పూజా కార్యక్రమాలు నిర్వహించి జిల్లా ఎస్పీగా ఆయన బాధ్యతలు స్వీకరించడం జరిగింది.
అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన గంగాధర మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో నేరాల సంఖ్యను అరికట్టేందుకు తన సిబ్బందితో కలిసి పూర్తి స్థాయిలో పనిచేస్తామని, మహిళల సంరక్షణ మరియు చిన్నపిల్లల వృద్ధుల విషయంలో జరిగే దాడులను ఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ గంగాధర వివరించడం జరిగింది. ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ కృష్ణా జిల్లాలో నేరాల సంఖ్య తగ్గడమే కాకుండా శాంతి భద్రతలను కాపాడే విషయంలో తాము అనునిత్యం ఫ్రెండ్లీ పోలీస్ విధానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తామని తెలియజేశారు. గంజాయి వినియోగం అమ్మకాలపై గట్టిగా ఏర్పాటు చేస్తామని, అటువంటి వాటిని ఎవరైనా ప్రోత్సహిస్తే వారిపై కూడా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు నా పేరు ఆర్ గంగాధరరావు. నేను 2007 గ్రూప్ 1 ఆఫీసర్, 2013 ఐపీఎస్ బ్యాచ్ ఏపీ క్యాడర్ ఆఫీసర్. ఈరోజు ఉదయం మన కృష్ణా జిల్లా ఎస్పీగా నేను ఛార్జ్ తీసుకుంటాను. సో మీ అందరికీ తెలుసు, సో మన కొత్త ప్రభుత్వంలో కొత్త యాస్పిరేషన్స్తో కొత్త స్పిరిట్తో మనం చేయబోతున్నాము. సో దాంట్లో మీడియా మిత్రుల సహకారం అంతా కూడా కావాలి. అలాగే మన స్టేట్ గవర్నమెంట్ యొక్క ప్రయారిటీస్ని మనం ఇక్కడ ప్రయారిటీస్గా తీసుకొని ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ లేకుండా పూర్తి స్థాయిలో మా సిబ్బందితో పనిచేయించడమే కాకుండా నేను కూడా హార్డ్ వర్క్ చేయడానికి డిటర్మినేషన్తో ఈరోజు ఛార్జ్ తీసుకోవడం జరిగింది. సో అలాగే మీ అందరికీ తెలుసు ఇప్పుడు ఉన్నటువంటి ప్రయారిటీస్ ఏంటి అనేటువంటిది. వాటన్నింటినీ ఒక 1 by 1 స్టెప్ బై స్టెప్ మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా మనకు ఉమెన్ సేఫ్టీ అనేటువంటిది చాలా ప్రయారిటీ. అలాగే గాంజా రిలేటెడ్ ఇష్యూస్, అట్లాగే ప్రజెంట్ లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్, అది ఏదైనా కావచ్చు, కమ్యూనల్ కావచ్చు, పొలిటికల్ కావచ్చు, ఏదైనా సరే ఏ రకమైనటువంటి ఇన్సిడెంట్ ఫ్రీగా మనం లా అండ్ ఆర్డర్ని మనం మేనేజ్ చేసుకోగలిగితే క్రైమ్ మీద మనం ఫోకస్ పెట్టి దాన్ని కూడా మనం డిటెక్ట్ చేసుకోవడానికి తగిన సమయం ఉంటుంది. అట్లాగే సైబర్ క్రైమ్ అనేటువంటిది బాగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో వాటి మీద కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టడం జరుగుతుంది. అట్లాగే ఇప్పుడు మనం ఉమెన్ సేఫ్టీ విషయం మనం తీసుకున్నట్లయితే అన్ని రకాల దాంట్లో ఉంటుంది. అంటే హెరాస్మెంట్, డొమెస్టిక్ వైలెన్స్ కావచ్చు, లేదా డౌరీ డెత్ కావచ్చు, ఈవ్ టీచింగ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, మెయిన్ ప్రయారిటీ ఉమెన్ సేఫ్టీ అనేటువంటిది తీసుకోవడం జరుగుతుంది. లేదా మిస్సింగ్ కేసెస్ కావచ్చు, ఏదైనా సరే ఉమెన్ రిలేటెడ్ ఏదైనా సరే టాప్ ప్రయారిటీ తీసుకోవడం జరుగుతుంది. ఫాలోడ్ బై ఎవరైతే చిన్నపిల్లలు, వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటూ వాళ్ళకి సంబంధించిన గ్రీవెన్స్ని నేను వినేదానికి, అట్లాగే సోమవారం జరిగినటువంటి స్పందన కార్యక్రమంలో పూర్తి స్థాయిలో నా అటెండెన్స్ ఉంటుంది. అట్లాగే ఎనీ టైం మీకు అట్లాగే ప్రజలకు అందరికి కూడా అందుబాటులో ఉండాలని కృష్ణా జిల్లా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీకు ఏ రకమైనటువంటి ఇబ్బంది వచ్చినా కూడా వెంటనే స్పందించడం జరుగుతుంది. అలాగే మీ అందరికీ తెలుసు, ఏ కష్టం వచ్చినా సరే వాళ్ళ పరిధిలో వాళ్ళు పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. రెండో క్షణంలోనే గుర్తొచ్చేది పోలీస్. అది ఏ డిపార్ట్మెంట్ సమస్య అయినా కూడా పోలీస్కి మనం చెప్పుకుంటే పరిష్కరిస్తారు అనేటువంటి ఆలోచన వస్తుంది ఎవరికైనా సరే. వ్యక్తిగతంగా వాళ్ళు ట్రై చేస్తారు ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి. సో రెండో క్షణంలో వచ్చేటువంటిది పోలీస్. కాబట్టి ఆ యొక్క ఫంక్షన్స్ని, అంటే ఏదైతే చట్టం కొత్త, అందులోనూ ఇప్పుడు కొత్త చట్టాలు వచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. జూలై 1వ తేదీ నుంచి 3 కొత్త చట్టాలు అమల్లోకి రావడం జరిగింది. సో వాటికి అనుగుణంగా లా అండ్ ఆర్డర్ ఏదైతే మనకి దిశానిర్దేశం చేస్తుందో, ఏదైతే క్రైమ్కి సంబంధించి ఎట్లా డిటెక్ట్ చేయాలి, దాని ప్రొసీజర్స్ అన్నీ కూడా 100% ఫాలో అవుతూ నేను పనిచేయడమే కాకుండా నా టీంని అంతటినీ కూడా నా సిబ్బంది అందరి సహకారంతో ఈ యొక్క కొత్త చట్టాలను అమలు చేయడమే కాకుండా స్టేట్ గవర్నమెంట్ ప్రయారిటీస్, అట్లాగే మా సీనియర్ ఆఫీసర్స్ ప్రయారిటీస్, అట్లాగే మా సీనియర్ ఆఫీసర్ గైడెన్స్ తీసుకుంటూ ఈ యొక్క ఎస్పీ యొక్క బాధ్యతల్ని చాలా చక్కగా పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ చక్కగా నిర్వర్తించాలని, దానికి మీ అందరి సహకారం కూడా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీకు కమ్యూనికేషన్ ఇచ్చేటువంటి విషయంలో ఏ విధమైనటువంటి బ్యాచిజం కానీ, ఏ రకంగా దాచిపెట్టాలి కానీ అట్లాంటిది ఏం లేదు. సో ట్రాన్స్పరెన్సీ అనేటువంటిది తప్పనిసరిగా మన డిస్ట్రిక్ట్ పోలీస్ వైపు నుంచి ఉంటుంది. ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, అకౌంటబిలిటీ ఉంటుంది.
ఇంటిగ్రిటీ కూడా ఉంటుంది. మన యొక్క సిబ్బంది అదే ఇంటిగ్రిటీ మనం మెయింటైన్ చేసేది కూడా మేము చర్యలు తీసుకుంటాం. ఏదో చిన్న చిన్న ఇష్యూస్ అవి ఉంటాయి. సో దాన్ని మనం చూసేటువంటి కోణం బట్టి అది మనకు కనబడుతూ ఉంటుంది. మీ మీడియా మిత్రులు అందరూ కూడా మీకు తెలియదు కాదు, ఏదన్నా ఉంటే దానికి ఒక వివరణ, అంటే రైట్ పర్సన్ ఎవరు, ఇప్పుడు దానికి సమాధానం చెప్పగలిగే రైట్ పర్సన్ ఎవరు మీకు తెలుస్తుంది. సో అటువంటి క్లారిఫికేషన్స్ కూడా మీరు తీసుకుని, ఎందుకంటే మీరు సొసైటీలో ప్రజలకి ఏదో చేయాలనే ప్రొఫెషన్లో ఉన్నారు, మేము కూడా అదే ఉన్నాం. మన అల్టిమేట్ ఏం ప్రజలకి ఎంతో కొంత మేలు జరగాలనేటువంటిది. కాబట్టి మనం ఒక కోఆర్డినేషన్తో వెళ్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. సో ఇది చాలా మంచి ఆపర్చునిటీగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే కృష్ణా జిల్లా అనేటువంటిది చాలా చారిత్రాత్మకమైనటువంటిది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి అవేర్నెస్, అంటే ఎడ్యుకేషన్ కానీ మన రాష్ట్రంలోనే టాప్ అని చెప్పేదానికి మనం సందేహించాల్సిన అవసరం లేదు. సో దిస్ ఈజ్ ది కోర్ ఏరియా. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే మనం క్యాపిటల్గా మనం భావిస్తున్నామో సిఆర్డి ఏరియా కూడా దీంట్లో కొంత భాగం ఉంది. అట్లాగే ఎయిర్పోర్ట్ కూడా మన డిస్ట్రిక్ట్లోనే ఉంది. అట్లాగే మీ అందరికీ తెలుసు 7 అసెంబ్లీస్ కూడా ఎంత ఎలక్షన్ టైంలో మీరు కూడా చాలా కష్టపడి ఉంటారు. ఎంత సెన్సిటివ్, ఎంత డైనమిక్గా, వాలటైల్గా, డైజీగా సిచ్యుయేషన్స్ ఉంటాయి. ఇమీడియట్గా మనం స్పందించి దాన్ని సకాలంలో మనం అడ్రస్ చేసినట్లయితే సమస్య వెంటనే మన చేతిలో ఉంటుంది. సో అటువంటి విషయంలో ఏమాత్రం ఏమరపాటు లేకుండా జాగ్రత్తతో ఉంటూ, సో నేను పనిచేయటమే కాకుండా నా తోటి సిబ్బంది అందరినీ కూడా అదే డైరెక్షన్లో మంచి గైడెన్స్ ఇచ్చి, అలాగే మా సీనియర్ ఆఫీసర్స్ గైడెన్స్ కూడా ఎప్పటికప్పుడు తీసుకొని, సో ఈ జిల్లా ముందుకు నడిపించాలని లా అండ్ ఆర్డర్ విషయంలో. అదేవిధంగా కేవలం ఒక పోలీసే కాదు, మన జిల్లాలో అన్ని డిపార్ట్మెంట్లు కలిసి పనిచేస్తేనే, కోఆర్డినేషన్తో కలిసి పనిచేస్తేనే ప్రజలకి ఎంతో కొంత మేలు జరుగుతుంది. ఎందుకంటే చాలా పిటిషన్స్ మనం చూసినట్లయితే అది కేవలం ఒక శాఖకు సంబంధించినటువంటి ఫిర్యాదులు మాత్రమే ఉండవు. ఎందుకంటే అవి రెవెన్యూ, పోలీస్, రకరకాల పంచాయతీరాజ్, సో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి అలా రకరకాల కలిసి ఉంటాయి. సో మిగిలిన డిపార్ట్మెంట్ల కోఆపరేషన్, అట్లాగే కలెక్టర్ గారు, రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వారి కోఆపరేషన్, అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అలాగే అదర్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్స్ అందరితో కూడా కలిసి పనిచేస్తానని మీ అందరికి కూడా హామీ ఇస్తున్నాము. కృష్ణా జిల్లా ప్రజలందరికీ కూడా హామీ ఇస్తున్నాము. సో ఏమాత్రం అలసత్వం అనేటువంటిది లేకుండా, ఏమాత్రం కొంచెం కూడా జాప్యం లేకుండా నేను పనిచేయడమే కాకుండా మా సిబ్బంది అందరితో కూడా పనిచేసేదానికి నేను సిద్ధంగా ఉన్నాను. దానికి మీ యొక్క సహకారం ఎల్లవేళలో ఉంటుంది. అయినా సరే మళ్ళీ మిమ్మల్ని అడగటం అన్నది బాధ్యత. కాబట్టి మేము అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. సో మనమందరం కూడా మనకి టు డూ సంథింగ్ గుడ్ టు ది పబ్లిక్ మంచిగా చేసినట్లయితే సో అది అందరూ కూడా బాగుంటుంది. సో ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ ప్రయారిటీస్ మీ అందరికీ తెలిసినటువంటివి. సో ఆల్రెడీ చెప్పాను, మన సేఫ్టీ, అలాగే గాంజా, అట్లాగే సైబర్ క్రైమ్స్, అట్లాగే ఇప్పుడు ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్, అది ఏ రకమైనటువంటి కావచ్చు, కమ్యూనల్ కావచ్చు, పొలిటికల్ కావచ్చు, ఏదైనా సరే ఇవి ప్రయారిటీస్ పెట్టుకుని మనం ముందుకు వెళ్దాం. ఇంకా రాబోయేటువంటి కాలంలో మరిన్ని సందర్భాల్లో మంచి వర్క్స్లో మనం కలవబోతున్నాము. సో మీకు కూడా ఈ సందర్భంగా విషెస్ తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇంకా నాకు అప్పుడే పరిచయం అయ్యారు. సో అందరూ కూడా వెరీ నాలెడ్జబుల్ ఫీల్డ్లో ఉంటారు. కాబట్టి మీకు కూడా చాలా ఇన్పుట్స్ ఉంటాయి. కాబట్టి దాన్ని విక్టిమ్స్కి న్యాయం చేసేటువంటి దిశలో మీరు కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే సో సకాలంలో నేను స్పందించడం జరుగుతుందని మీ అందరికీ కూడా హామీ ఇస్తాను. గడిచిన 2 రోజులుగా గుడివాడలో కురిసిన వర్షానికి డ్రైనేజ్ పొంగి రోడ్ల మీదకు నీరు రావడంతో వాస్తవ పరిస్థితులను శాసనసభ్యులు వెనుగండ్ల రాము పరిశీలించడం జరిగింది. గుడివాడ పట్టణ ప్రధాన రహదారిలో డ్రైనేజీ వ్యవస్థ ఏ విధంగా ఉందో చూసేందుకు ద్విచక్ర వాహనంపై ఆయన గుడివాడ పట్టణ పురవీధుల్లో పర్యటించడం జరిగింది. గుడివాడలో డ్రైనేజీలో పూడికిపోయిన సీల్డ్ తొలగింపు పనులను ఒకవైపు ప్రారంభిస్తుండగా కురుస్తున్న వర్షాలకు డ్రైనేజీలు అక్కడక్కడ పొంగి ఆ నీరు రోడ్ల మీదకు చేరుకోవడంతో
ప్రజలు పడుతున్న ఇబ్బందులు తెలుసుకున్న ఎమ్మెల్యే రాము టీడీపీ నేతలతో అధికారులతో కలిసి గుడివాడ పట్టణంలో పర్యటించడం జరిగింది. మరి అధ్వానంగా ఉన్న ఏరియాలను సందర్శించి హుటాహుటిన మున్సిపల్ అధికారులకు ఫోన్ చేసి వెంటనే డ్రైనేజ్ లో నీరు రోడ్ల మీదకు రాకుండా ఉండేలా చూడాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. గత పాలకులు గుడివాడ నియోజకవర్గాన్ని పట్టించుకోకపోవటం వల్లే నేడు గుడివాడకు ఈ దుస్థితి పట్టిందని, కనీస మౌలిక వసతులు గుడివాడ ప్రజలకు అందించకపోగా అపరిశుభ్రత వాతావరణంలో గుడివాడను అధ్వాన పరిస్థితికి తీసుకువచ్చారని ఎమ్మెల్యే రాము మండిపడ్డారు. ఒక్క రోజులో గుడివాడ తలరాత మారదని, అధికారులు ప్రజల సహాయ సహకారంతో త్వరలోనే గుడివాడను క్లీన్ గుడివాడగా మార్చేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తానని ఎమ్మెల్యే రాము తెలిపారు. గతంలో శాసనసభ్యుడిగా ఉన్న కొడాలి నాని ప్రజలు ఎన్ని అవస్థలు పడుతున్నా కనీసం పట్టించుకునేవాడు కాదని, ప్రజల అవస్థలను గ్రహించి ప్రజల్లో ఉంటూ తమ సమస్యలను నేరుగా తెలుసుకుంటున్న వ్యక్తి ఎమ్మెల్యే వెనగళ్ల రాము అంటూ ప్రజలు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ అంతే ఏదైనా షాప్ ఉంటే అక్కడ స్లోగా కొని స్లోగా 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 కొంచెం నువ్వు రైట్గా ఉండు, నువ్వు రైట్గా ఉండు, నువ్వు రైట్గా ఉండు, నువ్వు రైట్గా ఉండు. పోనీ పోనీ కొంచెం ముందుకు పోనీ, కొంచెం ముందుకు పోనీ స్లోగా అంతే. ఇది ఇదే లెవెల్ పని. ఆగు 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 ఆపేశారు ఆపేశారు అన్నా. నేను కాలు కింద పెడతా నాకు అన్నా. ఆగన్నా. తొలి ఏకాదశి పర్వదిన వేడుకలు గుడివాడ పట్టణంలోని వైష్ణవ దేవాలయంలో అత్యంత వైభవంగా జరిగాయి. స్వామివారికి ప్రీతిపాత్రమైన బుధవారం రోజు తొలి ఏకాదశి పర్వదిన వేడుకలు రావడంతో వేలాదిగా భక్తులు దేవాలయాలకు చేరుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. జగన్నాథపురంలో వేంచేసి ఉన్న శ్రీ భూనీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో తెల్లవారుజాము నుండి స్వామివారికి విశేష అభిషేకాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేలాదిగా భక్తులు దేవాలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లుగా దేవస్థానం షణ్ముఖ నటరాజన్ తెలియజేశారు. వేద పండితులు వేదాంతం అప్పలాచారి పర్యవేక్షణలో స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించామని ఆయన అన్నారు. ఈ సందర్భంగా తొలి ఏకాదశి విశిష్టతను వేద పండితులు అప్పలాచారి వివరించారు. జై జయ శ్రీమన్నారాయణ. భక్త మహాశిలారా, మన జగన్నాథపురంలో గుడివాడపట్నం జగన్నాథపురంలో ఏం చేస్తున్నటువంటి శ్రీ భూనీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు శయన ఏకాదశి అంటే తొలి ఏకాదశి సందర్భంగా దేవస్థానం వారు కార్యనిర్వహణాధికారి విశేషంగా అలంకారాలు చేశారు. ఇక్కడ స్వామివారిని తరించడం కోసం భక్తులు అశేషంగా వచ్చి స్వామివారి దర్శనానికి దర్శిస్తున్నారు. అలాగే తీర్థ ప్రసాదాలు తీసుకుంటున్నారు. ఈ శయన ఏకాదశి ఏంటయ్యా అంటే మనకి అయినాలు రెండు ఉంటాయి, ఉత్తరాయణం దక్షిణాయనం. ఈ దక్షిణాయనం ఇవాళ నుంచి మొదలవుతుంది.
ఈ దక్షిణాయనంలో మనం దేవాలయ ప్రతిష్టలు కానీ ఉపనయనాలు కానీ ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిషేధిస్తారు. ఇక్కడి నుంచి కూడా స్వామి యోగ నిద్రలో ఉంటారు. స్వామివారు క్షీరసముద్రంలో యోగ నిద్రలో ఉంటారు. ఈ 2 మాసాలు దక్షిణంగా తలబెట్టుకుని శయనిస్తారు. తర్వాత 2 మాసాలు ఉత్తరంగా పెట్టి శయనిస్తారు. అది ఉత్తరాన మళ్ళీ తల తీసేది క్షీరద్వాదశి అంటారు. మళ్ళీ కార్తీక మాసంలో వస్తుంది. అప్పుడు వారికి కూడా ఈ 4 మాసాల్లో కూడా చాతుర్మాస దీక్షలు ఇటువంటి కార్యక్రమాలన్నీ జరుగుతాయి. కావున ఈ సంవత్సరం విశేషం ఏంటయ్యా అంటే ఏకాదశి విష్ణుకి ప్రీతి అయినటువంటి వారం బుధవారం అది రావడం కూడా చాలా విశేషంగా ఉంది ఈ సంవత్సరం. కాబట్టి భక్తులందరూ కూడా తరించి ఆ స్వామి అనుగ్రహాన్ని పాత్రలు కాగొస్తున్నాం. అమృత పథకం కింద గతంలో వేసిన పైపులు నిరుపయోగంగా పడి ఉన్నాయని ప్రజలకు సురక్షిత మంచినీటిని 2 పూటలా అందించేందుకు కావలసిన ప్రణాళికలను సిద్ధం చేస్తున్న తరుణంలో గుడివాడ పట్టణంలోని ప్రధాన పైపులైన్లు వాటి మరమ్మతులు నూతన పైప్ లైన్ నిర్మాణంపై ఎమ్మెల్యే వెనంగళరాము ప్రజావేదిక కార్యాలయంలో వాటర్ సప్లై ఏఈ మరియు అమృత స్కీమ్ అధికారులతో కాంట్రాక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పనుల అలసత్వంపై ఎమ్మెల్యే రాము అధికారులను కాంట్రాక్టర్లకు జారీ చేయడం జరిగింది. సురక్షిత మంచినీటిని అందించేందుకు గాను నూతన పైప్ లైన్ పనులు ప్రారంభించాలని గతంలో చెప్పినప్పటికీ ఇంతవరకు ప్రతిపాదన ఎందుకు సిద్ధం చేయలేదంటూ అధికారులపై మండిపడ్డారు. పైప్ లైన్ నిర్మాణ విషయంలో వ్యతిరేక సమస్యలను కాంట్రాక్టర్ మరియు అధికారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడం జరిగింది. ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ వాటన్నింటినీ పరిష్కరించి ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు అధికారులు సర్వేగంగా పనులు చేయాలని అలసత్వం వహించవద్దంటూ హెచ్చరించడం జరిగింది. ఈ సమీక్ష సమావేశంలో మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వరరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎలవతి శ్రీనివాసరావు పాల్గొనడం జరిగింది. మీ సమస్య పక్కన మేడం, మీరు ఎట్టున్నా మీరు మీకు ఏమైనా అర్థమవుతుంది మీరు చేసేది. నిన్న ఒక ప్రాబ్లం అన్నారు, నిన్న ఒక ఇష్యూ అన్నారు. ఆ ఇష్యూ అని చెప్పి నేను 20 రోజుల తర్వాత వచ్చి ఏదో ఇష్యూ ఉందని నాకు కావట్లేదన్నారు. వెంటనే అవ్వాలని చెప్పాను. అయితే మర్నాడు రావాలి, ఆ మర్నాడు రావాలి, మ్యాక్సిమం 2 రోజులు, అందుకంటే ఎక్కువ పట్టకూడదు కదా. మీకు అది చేస్తే 20 రోజుల తర్వాత వచ్చారు. 20 రోజుల తర్వాత వచ్చి నేను ప్రాబ్లం తీసుకుని వచ్చాను. తర్వాత మళ్ళీ ఇంకో రోజు ఆగి మళ్ళీ వచ్చి మళ్ళీ ఇంకో కొత్త ప్రాబ్లంతో పట్టుకొచ్చాను. ఏది ఇప్పుడు ఇవన్నీ నాకు ఆయన చెప్పింది అర్థం కాదు. మీరు అవుతుంది అంటున్నారా, మీరు అది వచ్చేదాకా చేయని అంటున్నారా, అర్థం కాదు నాకు. కట్టే ముందు ఏదనేది అడగల, కన్స్ట్రక్షన్ చేసేసిన తర్వాత ఈ వాటర్ సాల్వ్ అంటారు. మీ స్కోపా మా స్కోప్ అనేది పక్కన పెడతాం. బేసిక్గా టెక్నికల్ గా డిపార్ట్మెంట్ నాకు అప్పచెప్పిన పని వరకే ఇప్పుడు అది వెళ్ళింది. సెక్రటేరియట్ లెవెల్లో పెండింగ్ లో ఉంది. ఈఎన్సీ లెవెల్లో పెండింగ్ ఏది ఉంది? వర్క్ డన్ ఎస్టిమేట్. ఏం వర్క్ డన్ అండి? నాకు అర్థం కావట్లేదు మీరు మాట్లాడేది. ఇప్పుడు నీకు ఇచ్చే కనెక్షన్ ఉందా లేదా? దాంట్లో మీరు ఇచ్చే దాంట్లో మీ స్కోప్ లో వర్క్ లేదు. మరి ఇప్పుడు దాకా ఏం చేశారు? కనెక్షన్ లేకుండా ఎట్టేద్దాం అనుకున్నారు మీరు? ఏమేమి స్టార్ట్ చేశారు? ఎస్సీ గారికి కాల్ చేయండి. ఎవరైతే చేయాలి కానీ నా స్కోప్ లో లేదు. వర్క్ డన్ ఎస్టిమేట్ లో వెళ్ళిన దాంట్లో ఉందా? కాదండి, అలా వ్యాపారం వచ్చినట్టుగా పని చేస్తున్నాడు, కట్టేస్తున్నాం, ఇది కట్టేస్తున్నాము. ఎందుకు ఆపలా, ఎందుకు చేయలేకపోయినా నా క్వశ్చన్. 2 రోజులు ఆపాలనేది మనకి అంత ఈజీగా తీసుకుంటున్నారు మీరు. బేసిక్గా 2 రోజులు ఆపేద్దాం పర్లేదు, జనాలు అడ్జస్ట్ అవుతారులే అనేది. అవకాశం ఉన్నప్పుడు ఆపకుండానే పనిచేయాలి, అవకాశం లేనప్పుడు ఎటు తప్పదు. పాయింట్ అర్థమవుతుందా? మీరు ఆప్షన్స్ ఉన్నాయి, కొంచెం సరిగ్గా ఆలోచించి కొంచెం మైండ్ పెడితే దాంట్లో ఇట్లాంటి తెలుస్తుంది. ఆయన వచ్చి చెప్పేదాకా మనకు తెలియకపోతే ఎట్లయితే. అవునండి, 4 days is too long, you know. 4 days too long. మీరు ఎందుకు అనుకుంటున్నారు? గంట లేట్ నాకు. అవునండి సార్, అసలు చెప్పే దాంట్లో ఏమాత్రం ఎక్స్క్యూజ్ కనపడలేదు. మీకు అప్పుడు వస్తే ఇది ఆగట్లేదండి, నేను అక్కడి నుంచి కాల్ రావాలి కదా. నాకు ఇది ఆగట్లేదండి, ఇది చేతిని చేయగలను, కాల్ రావాలి, ఈయనకన్నా రావాలి, దానికన్నా రావాలి. ఎందుకు రాలా? 4 రోజుల తర్వాత మళ్ళీ నేను పిలిపిస్తేనే మీకు గుర్తొచ్చింది. దట్ ఈస్ నాట్ హౌ థింగ్స్ షుడ్ బి డన్. ఒకటి క్లారిటీ, మీరు జనాల పాదలు అనేది మీరు పట్టించుకుంటే మానెత్తికి మనం ఏం చేయలేం. బేసిక్గా
మనకి ఎంతో చక్కగా గబుకున్న టిట్కో వాళ్ళకి వాటర్ ఇచ్చేద్దాం అనేది ప్లాన్. మీరు ఫినిష్ చేస్తే దాన్ని ఇంత బాధ్యత రాహితంగా చేస్తే ఎట్లా చెప్పండి. మళ్ళీ మొదలుగా వస్తున్నారు. మీకు మెటీరియల్ ఇప్పుడు అది కావాలి, ఇప్పుడు అది జాతానికి ఏం కావాలి, ఏంటి అది మీ పనా? వాల్స్ ఇది మన ఎప్పుడు సార్ 10 years బ్యాక్ వచ్చా సార్. ఏ సార్కి? మన పండుగ సార్ మీకు మచిలీపట్నం స్ట్రాంగ్ వాటర్ కదా ఎంపీ గారు మాకు తెలుసు. మీరు అనేది ఇప్పుడు ఇక్కడ డమ్మీ వేయలేమంటారు మీరు, అంతేనా? ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ డ్యామేజ్ అయితే రెస్పాన్సిబిలిటీ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. వాటర్ సిస్టమ్ అంటారు అంతే సార్. అంతే సార్, కొలాప్స్ అయిపోతుంది. కానీ అక్కడ అది బాగానే ఉంటే డ్యామేజ్ చేసేది లైన్ అన్నది కూడా గురించి సపరేట్ లైన్ వేయాల్సింది అన్నది కూడా దాని గురించి సార్. ఎక్కడ డిస్టర్బ్ చేస్తే సపరేట్ లైన్ వేస్తాం. ఎంత బడ్జెట్ కావాలి మీకు? సపరేట్ లైన్ దానికి 3 సపరేట్ లైన్ ఎంత బడ్జెట్ కావాలి మీకు? వార్త ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. డెంగ్యూ మహమ్మారి నివారణకు ప్రజలు కూడా అధికారులకు సహకరిస్తూ శుభ్రత పాటించాలని కోరిన ఎమ్మెల్యే రాము. మన గుడివాడను క్లీన్ గుడివాడగా మార్చుకునేందుకు ప్రజలు సైతం స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరిన ఎమ్మెల్యే రాము. కృష్ణా జిల్లా ఎస్పీగా నేడు బాధితులు స్వీకరించిన నూతన ఎస్పీ గంగాధరరావు గౌరవ వందనంతో ఎస్పీకి ఘన స్వాగతం పలికిన సిబ్బంది. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా విధులు నిర్వర్తిస్తామని తెలిపిన ఎస్పీ. అమృత పథకం కింద మంచినీటి పైప్లైన్ పనులపై అధికారులతో కాంట్రాక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే రాము. ప్రజలకు 2 ఫుట్ల సురక్షితమైన మంచినీటిని అందించేలా వేగంగా పనులు పూర్తి చేయాలంటూ ఆదేశం. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మళ్ళా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.